నమస్తే తీన్ మారు వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అఖిలపక్షం అంతరార్థం చెప్పిన మల్లన్న, తెలుగుదేశం జగనాలు పని ఉట్టిదేనని సోది. విలేకరులకే పాఠాలు చెప్పబోయిన బాబు, జోబులో పెట్టుకోమన్న టీవీలోళ్ళు. సన్నాసి కలగంటే రాలింది బూడిద, ఉత్తరప్రదేశ్ బంగారు కోటల బల్లిగుడ్లు. పెద్ద పులితోని సావాసం చేస్తున్న జనం, అసలు కథ చూసి దడుచుకున్న అల్లుడు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఈ పాట ఈసారి తెలంగాణలో వాడుడు ఇదే లాస్ట్ అంటుండు మన కోదండరాం సార్. ఎందుకంటే ఇవాళ తెలంగాణ విద్రోహ దినం అంట కదా. ఈ దినం నాడు రాష్ట్రంలో పండగ అవుతుందో లేకుంటే తద్దినం అవుతుందో ఎట్టెట్లయితుందో మీరు కూడా చూడుర్రి. గమ్మతే ఉన్నది ముచ్చట. ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు బలవంతంగా పెళ్లి జరిగింది ఇయ్యాలటి దినంలోనేనట. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ అవతరణం అనుకుంటా తద్దినం పండుగ ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ కారు కూడా అటువంటి పండుగ చేసిండ్రు కానీ ఏం పసలేకుండా పోయింది. మందిరాలే ఎవ్వరు రాలే, గాళ్ళే. ముఖ్యమంత్రి సీమాంధ్ర మంత్రులు తప్ప తెలంగాణలో ఎవ్వరు కనిపించలే. ఓ దిక్కు ఆంధ్రప్రదేశ్ సంవత్సరికం జరుగుతుండగానే ఇంకొక దిక్కు తెలంగాణ వాళ్ళు కర్రెజెండలు గాలికి ఎగిరేసుడు పెట్టిండ్రు. ఎన్టీ రామారావు మైదానంలో పెట్టిన తద్దినం పండుగల మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు విశాలంగా 5-6 నిమిషాలు మాట్లాడిండు. దేశంలోనే చరిత్రాత్మకమైన చట్టాల్ని రూపుదిద్దించగలిగాం, నడిపించగలుగుతున్నాము. సమన్వయం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకం ఉన్నది. సంజీవ్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు వంటి వీరందరికీ జోహార్లు. దేశంలోనే చరిత్రాత్మకమైన చట్టాల్ని రూపుదిద్దించగలిగాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతున్నాము. విద్యార్థులకు సమన్వయం రాబోయే తరాలకు అలాగే అందించడం మన కనీస కర్తవ్యం. అవతరణ దినోత్సవ మళ్ళీ జరుపుకుంటామో లేదో అనే ఒక అయోమయ స్థితి ఉన్నది. ఏంది నీ తెలివిదెల్లారా? పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రం కోసం కొట్లాడలే సాయిలు, మద్రాసు పట్నం మాకీమని కొట్లాడిండు. నీకంటే బర్రకాడికి పోయే పోరడే నయం ఉన్నట్టుంది కదా. ఇగో ఈ విధంగా ముందుకెళ్ళిండు సారు. ఇక సర్కారు చేసిన ఈ పండుగకు తెలంగాణ వాళ్ళ తరపున ఒక్క దానం నాగేందర్ అనబడే ముఖ్యమంత్రి గారి ఆస్థాన పండితుడు హాజరైండు. ఇక జిల్లాల పొంటి కూడా ఇటువంటి తద్దినాలు జోరుగా జరుపుకున్నారు అధికారులు. జనం లేకున్నా తెలుగు తల్లి కొబ్బరికాయలు కొట్టి ఊదుబత్తీలు ముట్టించి అత్యంత భక్తి శ్రద్ధలతోని కాళ్ళకున్న చెప్పులు కూడా ఇడవకుండా ఆఖరి మొక్కులు మొక్కిండ్రు. ఇక జగనన్న పార్టీ వాళ్ళు తెలుగు సంవత్సరికం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇగో ఇట్లా. మరి సార్ వారికి మూడెందుకు వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇగో ఏడికెళ్ళి సురువు చేసిండు చూడు. ఇక కాలు నిల్వనట్టుంది, ఉరికిండు చూడాడికి. వేసుకో ఏయ్ తలగని దుంకు. ఈ విధంగా సోలుగుకుంటా భక్తిని చాటుకుండ్రు తెలుగు తల్లి మీద. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. దేశ నాయకుల ఫోటోల పక్కకు తండ్రి ఫోటోని పెట్టుకొని పాపంగా అడిగేసుకునే పని చేసిండు జగనాలు. ఇక లగడపాటి రాజగోపాలుడు నోట్లకెళ్ళి నాలి కూసిపోయేటట్టు పొట్టి శ్రీరాములను ఒగిడిండా తెలుగు తల్లిని తిట్టిండా అర్థం కాలే. సీమాంధ్రోళ్ళు ఆంధ్రప్రదేశ్ తద్దినం పండుగ చేసుకుంటే ఇక తెలంగాణ వాళ్ళు జర్రంత డిఫరెంట్గా చేసుకున్నారు. కర్రె జెండాలు ఎగిరేసి దొంగల దినం అని కొత్త పేరు పెట్టిండ్రు, పండుగ చేసుకున్నారు.
కర్రె బట్టలు పెట్టుకొని సర్కారుతోని సంబంధం లేదని చెప్పుకున్నారు. అయ్యా కోదండరామ్ సారు, అంతేమన్నా అనుకుంటావు కానీ ఇవాళ దినం అంటే మీకు వడనే వడదా? ఇదేం పండుగ అన్నట్టు? ఆ కోట్ ఏంది, ఆ కథ ఏంది? ఇంతకేం చేస్తున్నావు నువ్వు? ఎన్నడేంది కోట్ ఇయ్యాలనే వేసినావంటే ఏంది నీ కథ అని అడుగుతున్నారు కొంతమంది. ఇక తెలంగాణ జిల్లాల పొంటి అయితే పాడెలు కట్టిండ్రు, సావులు చేసిండ్రు, దొంగలతో పోల్చుకుంటా దోతులు కాల్చిండ్రు. జాతీయ జెండాల కంటే కర్రె జెండాలే ఎక్కువ కనిపించినాయి అట తెలంగాణ పొంటి. ఇక ఇది ఆఖరి తద్దినం అంటున్నాడు కోదండం సారు. అంతేనా సారు? ఇవాళ ఒకటే ఇది ఆఖరి విద్రోహ దినం. ఇక మళ్ళా ఈ విద్రోహ దినం జరుపుకునే పరిస్థితి ఉండదు, రాదు అని కూడా మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కొద్ది నెలల్లోనే మేము తెలంగాణ సాధించుకుంటామని, నూతన సంవత్సరం ఈసారి తెలంగాణలోనే జరుపుకుంటామనేటువంటి విశ్వాసంతో కూడా మేము ఉన్నాం. ఇగో ఇట్లా జరిగింది ఆంధ్రప్రదేశ్ అవతరణం అంటారా మరి తద్దినం అంటారా మీ ఇష్టం, కానీ ఇగో ఇది ఆఖరి పండుగను ఘనంగా జరుపుకునేది ఉండేనని మాత్రం బాధపడుతున్నారు కొంతమంది. అరే పుడి తొక్కటి సత్య రెండు రాజిగా బరే రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా బరే రాజిగా సినిమాలంటే ఇవాళ రేపు ఎట్లయిపోయినాయి? రిలీజ్ కాకముందే సినిమా ట్రైలర్ చూసి అది నడుస్తుందా ఫెయిల్ అవుతుందా అనేది చెప్పేస్తుండ్రు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక థియేటర్లో ఫెయిల్ అయిన సినిమా ఇంకో టాకీస్లో సూపర్ డూపర్ హిట్ అవుతుందా? కాదు కదా. మరి సేమ్ గిట్లనే మన చంద్రబాబు ఢిల్లీలో విడుదల చేసి అట్టర్ ఫ్లాప్ చేసిన ఒక సినిమా ఈడ కూడా రిలీజ్ చేసి గలీజ్ చేసిండు. చంద్రబాబు నాయుడు సారు విలేకరులకే పాఠాలు చెప్పబోయిండు. నాకున్నంత తెలివి ఎవ్వరికి లేదనుకుంటాడో ఏమో కానీ విజయవాడలో మీటింగ్ పెట్టి ఏదో చెప్పబోయిండు. మళ్ళా ఏడనో మూసుకొని కూర్చోవలసి వచ్చింది. చంద్రబాబు సార్ ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుండొచ్చు కానీ విలేకరులు ఆవలించక ముందుకే లెక్క పెట్టి తయారుంటారు. విజయవాడలో మీటింగ్ పెడితే విలేకరులు ప్రశ్నలు అడుగుతారు కదా, గట్లనే అసెంబ్లీలకు తెలంగాణ బిల్లు వస్తే మీరు ఏం చేస్తారు సార్ అని అడిగిండట ఒక ఆయన. నువ్వే తెలివైనట్టుకుంటా రెడ్డి. మీరు కొంతమందికి జెన్యూనిటీ ఉంటుంది, కొంతమందికి మోటివేట్ ఉంటుంది, కొంతమందికి న్యూస్ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటారు, కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఎంత ఎవరి గురించి నన్ను గురించి కదా ఇవి కాదా? మళ్ళా వెంటనే ఇంతకు మీ స్టాండ్ ఏందని అడిగిండు. పరీక్షలు రాస్తారు పిల్లలు, టీచింగ్ అంతా ఒకటే కదా, పేపర్లో క్వశ్చన్స్ అన్ని సెట్ చేస్తారు కదా. ఒకరికి 95 వస్తాయి, ఒకరికి 100 వస్తాయి, ఒకరికి 20 వస్తాయి. కారణం ఏంటి? రాసేదాన్ని బట్టి, చదువుని బట్టి. క్వశ్చన్ మారదు, సమాధానం మారదు, కానీ రాసేది మారుతుంది. నా వారికి మీలో కూడా ఉంటాయి అన్నమాట. అదే ఇష్యూ ఇక్కడ. మళ్ళా ఒక ఆయన ఇంతకు మీరు 2 కళ్ళ సిద్ధాంతం ఏంది అని అడిగే. నీకు ఎంతమంది పిల్లలు? ఒక్కలే. మీ నాయనకి ఎంతమంది? నేను ఒక్కనే. చూడు దొరికిండు సార్ వారు. ఇన్ని రోజులు ఇదే ముచ్చట చెప్పుకుంటూ రాలే నీకెంతమంది పిల్లలు అలా దాంట్లో ఎవరిని ఎంచుకుంటావని అనిలే. మరి ఇప్పుడు ఎట్లా నవ్వుతున్నాడో చూడుండ్రి. గిట్లుంటుంది ఒక్కొక్కసారి లీడర్ల కథ. ఇంత అడిగినా నవ్విండు కానీ సమాధానం చెప్పిండా? విలేకరులు ఏదైనా గిట్లనే గుంజీసి పెడతారు గంతే. ఆఖరికి ఈ ముచ్చట కూడా అడిగిండు. ఏమని? రాష్ట్ర విభజన మీద మీ ఫైనల్ జవాబు ఏంది సార్? అంతా రామాయణం అంతా అని సీత రాముడికి ఏం కావాలని అడిగాడు ఒకడు. ఆ వారిగా ఉంది మీ కథ. అది నా సమాధానం. ఇగో ఇట్లుంటది. ఢిల్లీలో వాడి ఇదే సూత్రంతో బయటపడ్డా అనుకున్నాడో ఏమో కానీ ఆడ కూడా రాజ్దీప్ సర్దేశాయ్ కరంతాపాలరకు ఇదే ముచ్చట చెప్తే 2 వీకి గువ్వ గుయ్యం అనిపించిండ్రు. ఈడ కూడా అదే సూత్రం చెప్పి నెట్టుకొద్దాం అనుకున్నాడు కానీ తెలుగు విలేకరులు వీళ్ళ కంటే తెలివి ఎక్కువనోళ్ళాయి ఒక్కొక్కసారి. అందుకే సార్ కథ సున్నితంగా బయట పెట్టిండ్రు. మా మల్లన్న గారి మధ్య బాగా బిజీ అయిపోయిండు. ఏ ముచ్చట్లను ఎరకనా? గదే మళ్ళా అఖిలపక్ష పేరెంటం ఉన్నది కదా, ఆ పేరెంటంలా మన రాష్ట్రంలో ఉన్న పార్టీలలో ఏమేం చెప్తుండ్రో అరుచుకునే పనిలో పడ్డాడనమాట. మరి తెలుసుకుందాం మనం కూడా ఏడదాకా వచ్చిందో. మళ్ళీ దర్శనం అయినావా తల్లి? వచ్చి తిని భక్త నీ యొక్క పిల్లకిన వారేస్తే దేవతవా నువ్వు? నువ్వే అన్నావు కదా మల్లన్న దర్శనం ఇచ్చినవా అని. దేవుళ్ళు దర్శనం అయినట్టే నిన్న రాక్షసులు కూడా దర్శనం అవుతున్నారు. ఈ వద్దుతి మల్లన్న నీతో ఖాయం పెట్టుకుంటే ఇక నా పని కాదులే అని. ఆ ముచ్చట ఎందాకొచ్చింది? ఏం ముచ్చట పిల్ల? ఏహే గదే మళ్ళా అఖిలపక్షం ఉన్నది కదా దాని గురించి. ఉన్నది. ఈ నెల 5 తారీఖు లోపల రాష్ట్ర విభజన ముచ్చట మీద.
గదే 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 అఖిలపక్షం అంటే చెప్పు. ఏహే పూరాగినవు దుద్దు 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 అంటావు. చెప్పు. మన 5 తారీఖు నాడు అది అయిపోగానే మళ్ళీ మంత్రుల కమిటీ ముంగటికి పిలుస్తారట అందరినీ. ఓహో అట్లనా, సరే గాని మరి పార్టీలో ఏమనుకుంటారు? ముందుగా ఏ పార్టీ నుంచి మొదలు పెట్టాలి? కాంగ్రెస్ వాళ్ళు తనుశ్రీజీ హామీ ఇచ్చింది వాళ్ళే, తెలంగాణ ఇస్తున్నది కూడా వాళ్ళే కాబట్టి మాటలల్లో మార్పు ఏం లేదంటున్నాడు బొత్స సత్యనారాయణ సారు. మరి మన ముఖ్యమంత్రి ఊకుంటాడా? ఆయన ఏ తోటలో కాయని పట్టించుకుంటారు? అయ్యా ముఖ్యమంత్రే కదా ఎంతైనా. అట్లా అనిపిస్తుందా నీకు? అంటే నాకేం అనిపిస్తలేదులే కానీ ఏదో అందరు అనుకుంటుంటే. ఆయనను పట్టించుకున్న దిక్కేవాడు. అరే అవును కదా, అంటే ఆయన ఏం చెప్పినా అధిష్టానం వాళ్ళు పట్టించుకోరు అనమాట. అది సంగతి. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? వీళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. రాష్ట్రం ఇడగొట్టేటప్పుడు తెలంగాణకి ఎంత నష్టమైందో అంత లాభం పొందేందుకు ఏమేమి రాశానో అవన్నీ రాసుకొని తయారున్నారట. ఓహో అయితే వీళ్ళకేం పర్వాలేదులే కానీ మరి మన కంకి కొడవలి అదే మన నారాయణ సార్ పార్టీ ఈసారి చాలా ఫాస్ట్ ఉన్నాడు. అఖిలపక్షం మీటింగ్ పెట్టి పిలవక ముందుకే ఢిల్లీ కురికిండు. ఢిల్లీకి ఇరిగిపోయి ఏమన్నాడంటే మేము తెలంగాణ ఏమన్నాం, ఇగో ఇప్పుడు కూడా ఏమంటున్నాం అని చెప్పేసి వచ్చింది. ఓకే నెక్స్ట్ మన రాఘవ్ సార్ పరిస్థితి ఏంది? ఇక రాఘవులు సారు అఖిలపక్షానికి పోవుడు కాదు, వాళ్ళు పంపిన ఉత్తరం మీదనే నోరు తెరవాలనా వద్దా అని ఆలోచనలో ఉన్నాడట. మరి ఎట్లా? ఎట్లేంది ఎట్లా, సార్కు ఒక ఆలోచన వచ్చే వరకాల అఖిలపక్షం మీటింగ్ కూడా అయిపోతుంది. గట్లయితే కష్టం కదా మళ్ళన్నా రాఘవులు సార్ లేకపోతే. ఏం కష్టం రో, ఈ సొంటకాయ లేకపోతే ఆగుతుందా? ఆగదా? ఏం ఆగదు పిల్ల. రాఘవులు ఈమంటే ఇచ్చేది లేదు, వద్దంటే ఆపేది లేదు. అవును మల్లన్నో అదైతే కరెక్టే. మరి పూగుడుతోళ్ళు అదే బీజేపీ వాళ్ళు ఏమనుకుంటురా అని. వీళ్ళు కూడా ఏం లేదు, గా ముందుగాల చెప్పిన ముచ్చటతోనే కట్టేసుకొని ఉన్నారట. కానీ గా నడమనే జర వెంకయ్య నాయుడు సారు. అవును ఆ నెల్లూరు సారు ఆయన జరం తాగం చేయబోయిండట కానీ కుదరలే. ఇక ఇప్పుడు తెలంగాణ ఇవ్వాలి, సీమాంధ్రకి ఏం కావాలనో చెప్పాలని ఉన్నారట. అవు మల్లన్న పార్టీకి ఒక్కళ్ళనే పిలుస్తారంట కదా అఖిలపక్షం మీటింగ్ కి. అవును ఒక్కళ్ళనే పిలుస్తారట. మరి తెలుగుదేశం పార్టీలకు ఎవరిని? ఇంకెవరిని చంద్రబాబు నాయుడు సార్ను పిలుస్తారు. మరి ఆయన అభిప్రాయం చెప్పమంటే ఏమని చెప్తా అనుకుంటున్నాడు? నీకెంతమంది పిల్లలు? ఇది పాత డైలాగ్ కదా, ఇప్పుడేమంటాడో చెప్పు. ఏ కొడుకు మంచిగా చూస్తే ఆ కొడుకు కానే ఉండాలనుకుంటున్నాడట. అయిపోయిందా సార్ ఢిల్లీలో చేసిన ఎంతో మంది కొడుకుల సూత్రం పని? సార్ నాటకాలు వేస్తే కాంగ్రెస్ వాళ్ళు సినిమాలు తీసేటోళ్ళు, సార్ ఏళ్ళతోటే సార్ కంట్లో పడిపిస్తారు. పాపం ఇప్పుడు చంద్రబాబు సార్ బలైతాడా? ఎక్కువ శాతం ఆయననే, ఎందుకంటే ఆయన ఏ స్టాండో ఇప్పటిదాకా క్లారిటీ లేకున్నాడు కదా. మరి మడి మీద తిప్పిన జగన్ అన్న పార్టీ పరిస్థితి ఏంది? ఏం లేదు, మేము మాట మార్చినాం కాబట్టి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని అంటారట. మల్లన్న ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు తెలంగాణలో జగన్ అన్న పార్టీ ఉందా? నామ రూపాలు లేకుండా పోయింది. మరొకవేళ కేంద్రంలో రాష్ట్రాన్ని విడదీస్తలేము అని చెప్పిండ్రే అనుకో, జగన్ అన్న పరిస్థితి ఏంది? వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా సరే రాష్ట్రాన్ని ఇడదీయమంటాడు కానీ సమైక్యంగా ఉంచుమని మాత్రం చెప్పాడు. ఎందుకు? ఎందుకేంది, సమైక్య రాష్ట్రంలో జగన్ బాబు ముఖ్యమంత్రి అవుతాడా? కాడు. తెలంగాణలో ఓట్లు పడవు కాబట్టి కానే కాడు. మరి సమైక్య రాష్ట్రంలో ఓడిపోడు కంటే ఇడదీసినాక సీమాంధ్రలో పోటీ చేసి గెలిస్తే ఆడ ముఖ్యమంత్రి కావచ్చు కదా. అంటే ఇప్పుడు జగన్ అన్న అఖిల పక్షంలో ఏం చెప్తాడు? అప్పుడు ప్లీనరీలో గౌరవించినట్టే అఖిల పక్షానికి పోయి మళ్ళా గౌరవించి వస్తాడు. కానీ గమ్మత్తుగా పెట్టిరు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు అఖిల పక్షం లింకు. వీళ్ళు ముఖం ముంగట ఒక ముచ్చట, ముఖం సాటుకు ఒక ముచ్చట మాట్లాడుతున్నారనే వీళ్ళ కథ బయట పెట్టే తనకు కాంగ్రెస్ వాళ్ళు ఇగో ఈ అఖిల పక్షం కథ పెట్టిండ్రు. ఇక ఇప్పుడు బయట పడుతుంది ఎవరెవరి కథ ఏందనేది. కానీ గమ్మత్తున్నది ఇలా ముచ్చట. థ్యాంక్ యూ మల్లన్న, అఖిల పక్షం కాడికి లైవ్ ఇచ్చినట్టే అనిపించింది. పిచ్చోళ్ళకి అట్లనే అనిపిస్తుంది. ఏమి పిచ్చి ముదిరితే గట్లనే అనిపిస్తుంది అంటున్నా. నాకేం అనిపిస్తలేదు. ఏమన్నా తెలివి ఉంటే కదా అనిపించేది అందుకు. ఇక నేను ఏం చేయాలి? కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు. సరితే ఇక చాలు పో. మన తీన్మార్ వార్తలకు జోడెడ్ల లెక్కనే తయారైనరు మన నారా చంద్రబాబు నాయుడు సారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారు. ఇద్దరు బదురుకొని వస్తారో ఏమో, అదే అనుకోని వస్తారో ఏమో. సరే పోన్లే మనకెందుకు కానీ, వీళ్ళిద్దరూ విపరీతమైన కష్టాలు పడుతున్నారంట లేని రిలేషన్లు తెచ్చిపెట్టుకొని. ఒక ఆయననేమో తల్లి తండ్రి స్టోరీ ముంగటేసుకొని ఏడుస్తున్నాడంట, ఇంకొక ఆయననేమో కొడుకుల ప్రేమ తట్టుకోలేక గొల్లు అంటున్నాడంట. ఇద్దరే ఈయన సొంపుకుంటుంది ఈయనుండ్రి. తెలుగు సినిమాలకు టైటిల్లు దొరకకపోతే ఇగో ఇవి ఉన్నాయి చూడుండ్రి. తల్లిదండ్రి ఒక అనాథ, ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రి. ఇవి 2 టైటిల్లు ఇప్పుడు తయారున్నాయి. ఒకటి మన ప్రముఖ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తానుంది, ఇంకోటి పవిత్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సార్ దగ్గర ఉంది.
ఉత్త టైటిలే కాదు, సినిమాకు సంబంధించిన కథ కూడా అలతానే ఉన్నది. ఇద్దరి దగ్గర 2 బ్లాక్ బస్టర్ స్టోరీలు ఉన్నాయి. కావాలంటే స్టోరీలకెళ్ళి జరంతా చూపిస్తాం, వినుండ్రి. ముందుగాల ముఖ్యమంత్రి సారు నీ కథ ఇడువు. ఒక చంటి పిల్లోని కూర్చొని తల్లి తండ్రి మాలో ఎవరు ఇష్టం అని అడిగితే ఏం చెప్తుంది? అది నా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడేదా, లేక సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఈ రెండిటి మధ్యలో నేను ఎంచుకోవాలంటే ఆ చంటి పిల్లోడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో నేను కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను తప్ప. ఎట్లుంది, బాగున్నదా? ఆ స్టోరీ నచ్చకపోతే ఇంకో అద్భుతమైన స్టోరీ తయారు చేసిండు మన చంద్రాల బాబు గారు. అయ్యా మీరు కూడా వినిపియ్యరి. 2 పిల్లలుండే తండ్రిని అడుగు ఏం చెప్తాడు, అప్పుడు వచ్చి నాకు చెప్పదు. నువ్వు 2 పిల్లలుండే తండ్రిని నీ క్వశ్చన్ అడిగి ఏమయ్యా 2 పిల్లలు ఎవరిని చూస్తావని అడుగు, అప్పుడు ఏం చెప్తాడు, అప్పుడు వచ్చి నాకు చెప్పు, అప్పుడు నీతో మాట్లాడతాను నేను. చూడుండ్రి ఎంత సూపర్గా ఉన్నాయో ఇవి. ఇవి చెప్పుకుంటా కాలం నడుపుకుంటూ వస్తున్నారు మన లీడర్లు. ఇవి పిట్టే కథలా కట్టు కథలా ఇక మీకు ఎరుకున్న ముచ్చట్నే. వీళ్ళకు మాత్రం మస్తుగా ఉపయోగపడుతున్నాయి. జనం నమ్ముతున్నారా ఇలా మాటలు నమ్ముతలేరా, అట్టర్ ఫ్లాప్ అయిందా తెలియదు. కానీ దీనికి జరంత సంగీతం 2 పాటలు తలిగించి తీస్తే 100 రోజులు హౌస్ఫుల్ గ్యారంటీ అంటున్నారు ప్రేక్షకులు. ఏందిరా తమాషా కాకపోతే. నీకు తల్లి కావాలనా తండ్రి కావాలనా అని చిన్నపిల్లగాన్ని అడిగితే ఆ పోరని పరిస్థితి ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కావాలనా సమైక్య రాష్ట్రం కావాలనా అంటే నా పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది అంటున్నావు కదా. నువ్వే కదా కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి సమైక్యం కోసమే చెడిపోయిన రక్తం ధారపోస్తా అని చెప్పింది. ఎంచుకున్నావు కదా సమైక్యాన్ని, ఇంకేమున్నది చెప్పు. ఈ సామెతకు నీ సౌట పనులకు ఏమైనా సంబంధం ఉన్నదా చెప్పవు అని అడుగుతున్నారు పబ్లిక్. ఇక చంద్రబాబు సారు ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరు కావాలంటే ఎవరైనా ఏం చెప్తారు? వాళ్ళిద్దరు ఇడిపోయేటప్పుడు ఒకరికి దోచిపెట్టి ఇంకొకరికి కట్టుబట్టలతో బయటకు పంపుడు ఎంతవరకు సమంజసం అని చెప్తున్నాడు. మరి ఆ ఇంట్లో ఉన్న ఒక్క కొడుకుది సొంటి ఎండ పెట్టుకుంటా ఇంకో కొడుకుని బాగా మేపుతుంటే నీకేం అనిపిస్తలేదా? ఆ సొంటి ఎండటోని బయటికి ఇచ్చి పెడితే వాని బతుకువాడు బతుకుతాడు కదా. ఒక కొడుకుకి తిండి పెట్టి ఇంకోని ఎండబెడుతున్నావు ఎందుకు మరి? ఇదేనా నీ తండ్రి కొడుకుల కథ? ఏమన్నా నామూసి అయితే లేదా ఇటువంటి ముచ్చట్లు మాట్లాడుతుంటే? ఇన్నారమ్మా ఇలా కథలు. తీన్మార్ వార్తలోళ్ళు ఎన్నడన్నా అబద్ధం చెప్తారా? ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఉంటే ఉందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు, ఎట్లుంటే అట్లనే చెప్తారు. పెండ ఊరి పేరంట మాత్రం చెయ్యరు. అంటే మీ అందరికి ఇది ఎరుకున్న ముచ్చటే అనుకోండి. గట్లనే మొన్న పోయిన వారం మేము ఒక ముచ్చట చెప్పినాం, యాదుకుందా? మీ అందరిలో కొంతమంది ఇది నమ్మినరు, కొంతమంది నమ్మలేదు. కానీ ఒక్కసారి ఈ స్టోరీ చూసి తర్వాత మాట్లాడింది. ఆ తీన్మార్ వార్తలోలం అన్ని నిజం ముచ్చట్లే చెప్తామని మళ్ళీ ఒక పారి బయటపడ్డది. అదేడా పేరు యాదకొచ్చి పాడైతలేదు. ఉత్తరప్రదేశ్లో ఒక కోటలో 1000 టన్నులు కాదు అంతకంటే ఎక్కువనే బంగారం ఉన్నదని ఒక సన్నాసేవడో చెప్పిండని అన్నం చూడు. అదే అందరు తోతమని ఓలేరా. ఆడు ఏమవుతుందని చెప్పినాం? సన్నాసి కలగంటే బంగారం దొరకదని చెప్పలేమేమో. ఇగో ఇవాళ మేము చెప్పిందే నిజమైంది. మొన్న 15 రోజులు బట్టి తోతున్నారు చూడు కోటలా. తొవ్వంగా 2-3 ఇనుప తుణుకలు వెళ్ళినాయంట. ఆ వీటిని తీసుకుపోయి శనగ బఠానీలోనికి వేస్తే అంతా కలిపి 5-6 రూపాయలు కూడా వచ్చేటట్లేదంట. బాగానే లోతు తవ్వినరంట. వెళ్తుందో ఏమో 1000 టన్నుల బంగారం ఉన్నదో ఏమోనని. తవ్వినా కొద్దీ ఉత్తదే దుబ్బెళ్ళిందంట. కానీ బంగారం తుణుక కాదు, తుసురు కూడా కనలవడలేదంట. వద్దురా నవ్వుతారు అని మొత్తుకున్నాం. కలలు కంటే బంగారు పంటలు వండుతాయి, అవన్నీ ఉత్తయే, తొవ్వి నవ్వుల పాలవుతారని చెప్పినాం. ఇన్నరా ఎవడన్నా? మేము కలలు గన్నోళ్ళ మాటలేం రాలేదు. ఆర్కియాలజీ వాళ్ళ సర్వే చేపించి ఉన్నదని తెలుసుకున్నాకనే తవ్వుతున్నామని చెప్పిండ్రు. ఆడ ఈడ కోటంతా కొట్టం లెక్క చేసిండ్రు. కానీ గుర్జెత్తు బంగారం కూడా వెళ్ళకపాయే. అప్పుడు చెప్పిన వాళ్ళని ఇవాళ రమ్మని టీవీల ముంగటికి ఒక్కనికి కూడా ముఖం లేదు. జనమేమన్నా తక్కువనా? జాతర సాగిచ్చిర్రు అనుకోరాదు. ఇంకా ఊరోళ్ళు అయితే వెళ్ళిన బంగారంలోకి వెళ్ళి 500 క్వింటాళ్ళు మాకే ఇయ్యాలే అని గ్రామ పంచాయతీలో తీర్మానమే చేసిండ్రు. మా పక్క పొంటి ఊర్లకు కూడా తలా ఇంత ఇయ్యాలనే ఇదే లొల్లి నడిచింది. పాయే తొవ్వనే తవ్విండ్రు. తవ్వితే ఏమెళ్ళినాయి? తొండల గుడ్లు తప్ప ఏం లేవంట అందులో. ఇంకా కలగన్న సన్నస్థానికి పోయి ఏమాయరో నీ బంగారం కల అంటే, నన్ను దోలుకోబోయి తవ్వితే దొరుకుతుండే, నన్ను రానియలేరు కాబట్టే బంగారం దొరకలేదు అన్నాడట. నిజమే మరి, వన్ తప్పేం లేదు.
సన్నాసుల కంటే సన్నాసులు ఎవరైనరంటే సర్కారోళ్ళే ఇప్పుడు. కాకపోతే ఏంది మరి, ఇండ్ల ముంగట మోరీలు ఏర్లై వారుతుంటే ఒక్కడు పట్టించుకోడు. ఆడేనో బంగారం ఉందని చెప్పంగానే ఇరాం లేకుండా దొవి తొండగుడ్లు బయటికి తీసిర్రు. ఇట్లున్నది కథ. మన ఇళ్ళల్లో దొంగలు పడకుండా ఏం చేస్తాం? రాత్రి పూట తలుపులు వేసుకొని గొల్లాలు పెట్టుకొని గట్టిగా తాళం వేసుకుంటాం. ఏహే దొంగలకు గావి గుడిది అనేక రాదా అని అనుకునేటోళ్ళు ఏం చేస్తారు? ఒక కుక్కను తెచ్చి దర్వాజా కాడ కావలు పెడతారు. దొంగలు అసలు మీ ఇంటి దిక్కు కాదు కదా, మీ ఊరి దిక్కు కూడా చూడకుండా ఉండాలంటే ఒకటే ఒక ఉపాయం ఉంది. ఏందో చూస్తారా? చూడండి, మీతో అవ్వచ్చు కాకపోవచ్చు ఈ పని, కానీ చూడండి. పాల కోసమో ఎలుకల కోసమో ఇంట్లోకి పిల్లి జొరితే దాన్ని చూసి పుచ్చడు భయపడతారు కొంతమంది. కానీ భయపడేటోళ్ళు అందరు జర వీళ్ళని చూడుండ్రి, వీళ్ళు దేన్ని పెంచుకుంటున్నారో ఎరికేనా? చూసిండ్రా? అదే మీరు అనుకుంటున్న పెద్ద పులినే పెంచుకుంటున్నారు. వీళ్ళు మన దేశం దిక్కోళ్ళు కాదు, బయట దేశం వాళ్ళు. ఇగో గీ ఆస్మాన్ రంగు అంగేసుకున్న ఆయన ఉన్నాడు కదా, ఈయన ఇంటికి పెద్ద మనిషి. ఈయననే ఈ పులిని ఇంటికి తెచ్చిండట చిన్నప్పుడు. ఇక అప్పటి సంధి ఆ ఇంట్లో ఆయన 3 బిడ్డలతో ఈ పులి కూడా పెరిగిందట. ఇక చూడుండ్రి, దీన్ని చిన్నపిల్లలను సాదినట్టు సాదినరు. దానికి పాల సీసాలు పట్టి పాలు దాగిపిచ్చుడు అదెంత లాడ్ చేస్తుందో చూడుండ్రి. అగో ఇంట్లో అందరు కూర్చొని టీవీ చూస్తుంటే అలా నడమ ఎట్లా కూర్చుందో, అచ్చం ఇంట్లో పెంచుకునే పిల్లులు కుక్కలు చేసినట్టే ఇది కూడా చేస్తుంది. వాళ్ళు తినే జాగలకు పోతుంది, వాళ్ళు కూడా దాంతో మస్తు పరాశకం చేస్తారు. అయితే ఇది గంతమంది మనసుల చుట్టూ తిరుగుతుంది. మరి దానికి ఎప్పుడన్నా ఆకలి అయితే వాళ్ళని చంపి తినదా అని అనుమానం వస్తుంది చాలా మందికి. అంత భూకర్ లెక్కలు చేయదట ఈ పులి. చిన్నప్పటి సంధి ఇంట్లోనే పెరిగింది కాబట్టి అది ఎవ్వరిని ఏమన్నది. వాళ్ళు పెట్టినప్పుడు ఇంత తింటుందట, వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటుందట. ఇంకా చెప్పాలంటే దానికి చంపి తినుడు ఈ కథ తెలియదు. కుక్క పిల్ల లెక్కనే తయారైంది అన్నట్టు మొత్తం. ఇంట్లో కూడా మనిషి లెక్కనే అన్ని రూమ్ల పొంట తిరుగుతుందట, తింటదట, పంటదట. ఇంకా దానికోసం ఏమేం చేసిండ్రో ఎరికేనా వాళ్ళు? అగో అది తానం చేస్తేందుకు స్విమ్మింగ్ కుంటా. అబ్బా రాజ బతుకుతుంది పో. ఇప్పుడు చెప్పుండ్రి, వీళ్ళు ఇంటికి దొంగలు కాదు, ఎవరైనా చుట్టాలని వస్తారా? వస్తే ఏడుండాలి? ఇగో ఈ దర్వాజా సందులకేం చూడాలి, అంతేగాని లోపలికొచ్చే ధైర్యం అయితే చేయరు. కానీ ఆ పులి ఎవరిని ఏమనది. ఒకనాడు వాళ్ళ ఇంటికి కొత్త అల్లుడు వచ్చిండట. ఈ గులాబీ రంగు అంగేసుకొని నిలబడ్డాడు చూడు, ఆయననే. ఇక ఈయన ఇలా మామ చేసిన కథకు ఇంట్లో కాలు పెట్టేందుకు గజ్జు నణుకుతున్నాడట. నాకు పిల్లిని చూస్తేనే బొచ్చెడు భయం అవుతుంది, అటువంటిది ఈ పులిని పెంచుతుండ్రేందోనని మొత్తుకున్నాడట. అగ చూడుండ్రి, దర్వాజా సాటుకి వెళ్ళి ఎట్లా దాచుకొని చూస్తున్నాడా. హే బయటికి రా. అగో నీ బిడ్డ ఎంత చిన్న పిల్ల పులి మీద కూర్చున్నా చూడు. అయినా వాని బాధ వానితి, ఆ జాగలో మనమున్నా అట్లనే చేస్తాం. మనం ఏదో ఇప్పుడు చెప్తున్నాం కానీ మనమైతే పోతామా పులులున్న ఇంట్లకు? వాళ్ళ అల్లుడు కూడా గట్లనే. కానీ గమ్మతుంది కదా పులి పెంపకం ముచ్చట. ఒక్క దొంగని రమ్మని వాళ్ళ ఇంటికి వస్తాడేమో చూద్దాం. అఖిలపక్షం అంతరార్థం చెప్పిన మల్లన్న తెలుగుదేశం జగనాలు పని ఉట్టిదేనని సోది. విలేకరులకే పాఠాలు చెప్పబోయిన బాబు జోబులో పెట్టుకోమన్న టీవీలోళ్ళు. సన్నాసి కలగంటే రాలింది బూడిద. ఉత్తరప్రదేశ్ బంగారు కోటల బల్లిగుడ్లు. పెద్ద పులితోని సావాసం చేస్తున్న జనం. అసలు కథ చూసి దడుచుకున్న అల్లుడు. అఖిలపక్షం మీద మస్తు డౌట్లు ఉండే అబ్బా నాకైతే. అన్నీ తీరిపోయినాయి మా మల్లన్న దయవల్ల. అమ్మ అయినా కానీ ఎన్నెన్ని మాటలు అన్నాడు నన్ను త్వరరా అని చెప్తా, మా మల్లన్న సంగతి చెప్తా. కానీ మీరైతే చూడండి V6.